తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. ఏ2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్. ఏదో బతిమిలాలినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గానో వినిన్నాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుగు దశకు జరిగింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుందనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడూ చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్, ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక DSP మురళీనాయకును, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా DSP గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడు అని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా, ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు, అంటే గుండెపోటు అని.
ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే ఒకవైపు కుట్లేస్తుంటే ఒకవైపు కట్లు కడతాంటే కనికట్లు చెప్తాంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని పొడిచినామని నరికి షర్మిల గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సారికేమో చిన్నది సార్కి అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తాంది షర్మిల గారే, మేము చెప్తున్నాం ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం, ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక 2 ఇయర్స్ స్పాన్లో 3వ స్థానం రావాలా. కాబట్టి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ సాపు చుట్టాల్సిందే. జగన్ రెడ్డే తోడున్నాడు, వాళ్ళ మధ్య కూడా తోడున్నది. అందరూ జగన్ రెడ్డి భారతికి కూడా గ్యాప్స్ ఉన్నాయి, అందరికీ తెలిసే జరిగింది. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు ఏం జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాహుబలి 1 బాహుబలి 2 అని పుష్ప 1 పుష్ప 2ల మాదిరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అవకతవకలు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి అవకతవకలు, కావాల్సినంత చేశారు. ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు, తను మాత్రము ఎన్ని చోట్లలో ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, ఇడుపులవాయ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళీ ఋషిగడ్డ ప్యాలెస్.